కనీసం సభ్యత్వం లేని సుష్మిత వ్యాఖ్యలకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఒక పార్టీల మెతక వైఖరి అవలంబించేది కరెక్ట్ కాదు. ఒక స్థాయి వరకు మెతక వైఖరి అవలంబించవచ్చు. ఇది ప్రజాస్వామ్యము. సరే, వాయిస్ ప్రతి ఒక్కరు మాట్లాడతారు. కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇట్లాంటి అన్నిటి కూడా ఇది ఇంటి పార్టీ కాదు, మేము అన్ని కూడా వింటాం. కొంతవరకు సమయం ఉంటుంది. మా మహేష్ గౌడ్ గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఏఐసిసి కానీ. బట్ ఓ స్థాయి దాటినాక దీని మీద కఠిన చర్యలు ఉండాల్సిందే. ఇప్పుడు ముఖ్యంగా కొండా ఫ్యామిలీ దిస్ ఫర్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైం దే ఆర్ టాకింగ్ లైక్ దట్. వాళ్ళది అంటే ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక సమానత విషయంలో మాట్లాడింది. ఈరోజు మరి ఓ నోటీస్ ఇస్తే ఆ నోటీస్ కూడా జవాబు ఇవ్వకుండా నోటీసే రాంగ్ నోటీస్ వాపస్ తీసుకోర్రి, మా బిడ్డ మాట్లాడింది అంటే ఎంత అహంకారపూరితంగా ఉన్నాయి. సో ఇది కరెక్ట్ కాదు. ఆమె కూడా అమ్మాయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా తప్పు. మేమే ఇండిపెండెంట్ నిలబడతాం, రిజైన్ చేయండి, రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి ప్రచారం చేయి అంటే ఏకవచనంతో మాట్లాడితే ఇది సమ్వేర్ ఇట్ హస్ టు పుట్ టు స్టాప్. ఓకే, ఇది జరగాల్సిన అవసరం ఉంది. వెదర్ ఇట్ ఈజ్ అయితే బీసీ మీదనే మాట్లాడుతున్నాడు. బీసీ కాదు, రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో 4 రోజుల కింద నేను ఖండించిన. 2018 గెలిచినాక 19 ఆయన పార్టీ మారే క్రమంలో బీజేపీలో పోయే కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్న సందర్భంగా నేను ప్రెస్ మీట్ పెట్టిన యాజ్ డిసిసి ప్రెసిడెంట్ ఆఫ్ యాదాద్రి భువనగిరి. ఆ రోజు నేను మాట్లాడినా. ఈరోజు మొన్న 4-5 రోజుల కింద నేను మీనాక్షి నటరాజన్ గారు పిఎస్సి మీటింగ్ పెట్టినప్పుడు ఆన్ ద సైడ్ లైన్స్ ఇన్ ఏ ప్రెస్ మీట్ ఐ స్పోక్ అబౌట్ దట్. రాజగోపాల్ రెడ్డి గారు, మీకు మంత్రి పదవి వస్తే మంచిదే కానీ బట్ మీరు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని పార్టీని మాట్లాడితే మాత్రం ఇది తప్పు, ఇది తప్పుడు కార్యక్రమం, ఇట్లాంటిది ముందు ఉండొద్దని మేము స్ట్రిక్ట్గా చెప్పినాం. సో ఇది పరిస్థితి. ఓకే, ఈరోజు పార్టీ అంతా కూడా యునైటెడ్గా ఎమ్మెల్యేస్ అందరం కూడా ఈడ ఉన్న వాళ్ళందరం కూడా వచ్చినాం. స్ట్రాంగెస్ట్ యాక్షన్ షుడ్ బి దేర్ ఆన్ ద ఇంకా ఫర్దర్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ నన్ను అయిపోతాయి. ఎందుకంటే 2.5 ఏళ్ళలో ఎలక్షన్ వస్తుంది. ఇక ఇట్లనే ఉంటే ఇట్లే మాట్లాడుకుంటూ పోతే ఇక ప్రజలు ఇదిని అపోజిషన్ దీని ఇక నిజంగానే తప్పు జరుగుతుందనే పరిస్థితి వస్తుంది. సో సమ్వేర్ వి హావ్ టు ఓపెన్ అవుట్ అండ్ పుట్ ఏ స్టాప్ టు ఆల్ దీస్ యాక్టివిటీస్. క్రమశిక్షణ కమిటీకి రిప్లై ఇచ్చిన తర్వాత కూడా బర్తరఫ్ చేయాలంటూ కూడా మీరు కోరడం జరుగుతుంది. ఏమి ఇవ్వలేదు, నోటీస్ విత్డ్రా చేసుకోని అంటుంది. ఆమె ఆన్సర్ కూడా ఇవ్వలే. నోటీస్ విత్డ్రా చేసుకోరని అహంకారపూరితంగా చెప్తుంది. దట్ ఇస్ నాట్ ఏ ఆన్సర్. బట్ దిస్ ఇస్ ద థర్డ్ టైం దే హావ్ డన్ ఏ స్ట్రాంగ్ సీరియస్ మిస్టేక్. సో యాక్షన్ హస్ టు బి టేకెన్. ఒక రకంగా కొండా ఫ్యామిలీ లాజికల్ గా గేమ్ ఆడుతున్నారని చెప్పొచ్చు. లాజికల్ లేదు, ఏం లేదు. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు రాజకీయంలో మరి ఏం రాజకీయం చేస్తారో మాకైతే అర్థం కాలేదు. ఎనీవే, గవర్నమెంట్ పార్టీ విల్ టేక్ డిసిషన్.